ఇటీవల కొంతమంది భార్యలు ప్రియులతో కలిసి భర్తలను చంపడం చూస్తున్నాం. ఇది కూడా అలాంటి సంఘటనే. కానీ ఈ ఇల్లాలు అంతకు మించనే చెప్పాలి. ప్రియుడితో కలిసి భర్తను చంపేసి తర్వాత తీరిగ్గా రాత్రంతా పోన్ వీడియోలు చూస్తూ గడిపింది. ఉదయం మళ్ళీ ఏం తెలియనట్టు నా భర్త గుండెపోటుతో మరణించాడు అని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ విధి ఆమెను పట్టించేసింది. ఈ దారుణ సంఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాలలో చోటు చేసుకుంది. మంగళగిరి గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిలువూరికి చెందిన ఉల్లిపాయల వ్యాపారి లోకం శివనాగరాజు 2 రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయనకు లక్ష్మీ మాధురితో 2007లో వివాహమైంది. వీరికి 2 అబ్బాయిలు. భార్య విజయవాడలో సినిమా హాల్లో టికెట్ కౌంటర్లో పనిచేసేది. ఆ సమయంలోనే సత్తెనపల్లికి చెందిన గోపితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే భర్త చేసే ఉల్లిపాయల వ్యాపారాన్ని నామోషిగా భావించిన లక్ష్మి ఆ వ్యాపారం మాన్పించేసింది. గోపి హైదరాబాద్లో కార్ ట్రావెల్స్ నిర్వహిస్తూ ఉండడంతో అక్కడికి భర్తను ఉద్యోగానికి పంపింది. కానీ నాగరాజు హైదరాబాద్లో ఎక్కువ రోజులు పనిచేయలేకపోయాడు. దీంతో తిరిగి చిలువూరు వచ్చేశారు. ఆ సమయంలోనే భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. నాగరాజు ఎక్కువగా ఇంటి వద్ద నుంచి వ్యాపారం చేస్తూ ఉండడంతో గోపితో సంబంధానికి ఇబ్బంది పడిపోయింది. ఎలాగైనా భర్తను అడ్డు తప్పించుకోవాలని లక్ష్మీ మాధురి భావించింది. అందుకోసం ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. ఈ నెల 18న రాత్రి ఆమె బిర్యానీ చేసింది. భర్తకు పెట్టి ఆ బిర్యానీలో 20 నిద్ర మాత్రలు పొడిగా చేసి కలిపింది. బిర్యానీ తిన్న నాగరాజు గాఢ నిద్రలోకి జారుకున్నాడు. వెంటనే లక్ష్మి గోపికి ఇంటికి రావాలని సమాచారం ఇచ్చింది. అలా రాత్రి 11:30 సమయంలో ప్రియుడు ఇంటికొచ్చాడు. నిద్రపోతున్న నాగరాజు ఛాతీపై గోపి కూర్చోగా మాధురి దిండుతో ముక్కుపై అదివి నొక్కి పట్టింది. దీంతో అతడు ఊపిరాడక మృతి చెందాడు. అతడు మృతి చెందాడని నిర్ధారించుకున్నాక గోపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాత్రంతా మాధురి పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇరుగు పొరుగు వారిని పిలిచి గుండెపోటుతో తన భర్త చనిపోయాడని హడావిడి చేసింది. భార్యాభర్తల మధ్య వివాదాలు, ఆమె వివాహేతర సంబంధం గురించి తెలిసిన ఇరుగు పొరుగువారు అనుమానించారు. అరగంటలోనే మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తారు అనగా నాగరాజు స్నేహితులు అక్కడికొచ్చారు. అతని చెవిలో నుంచి రక్తం రావడం, చెవి వద్ద గాయం కనిపించడంతో నాగరాజు తండ్రితో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఎస్ఐ వెంకట్రవి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపారు. పోస్టుమార్టం నివేదికలో మృతిని ఛాతీ వద్ద ఎముకలు విరిగి ఉండడం, గాలి ఆడకుండా చేయడంతో చనిపోయాడని తేలడంతో పోలీసులు మాధురిని తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయాలు బయటపడ్డాయి. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ప్రియుడు గోపి కోసం గాలిస్తున్నారు.